రాము, గీత భారతదేశంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన మంచి స్నేహితులు. వాళ్ళు ఇద్దరూ కలిసి పెరిగారు. 16 సంవత్సరాల వయసులో వారి స్నేహం ఎప్పటిలాగానే బలంగా ఉంది. వారిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు లేకుండా ప్రతి విషయాన్ని పంచుకునేవారు. ప్రపంచాన్ని చూడాలి అని వారిద్దరికీ ఎంతో కోరికగా ఉండేది. ఒక సాయంత్రం వారు నది ఒడ్డున కూర్చొని అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ రాము ఇలా అన్నాడు, గీత, మనం ప్రపంచాన్ని పర్యటిస్తే ఎలా ఉంటుంది అని. కథల్లో మాత్రమే మనం విన్న ప్రదేశాలను చూస్తున్నాము. గీత కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి. గీత వెంటనే టికెట్లు కొనడానికి, మనం ఉండడానికి డబ్బు లేదు కదా అని బదులిచ్చింది. ఆమె మనసులో ఉత్సాహంతో పరిగెడుతుంది. అప్పుడు రాము, మనం ఎలాగైనా వెళ్దాం అని చెప్పి అమెరికాతో ప్రారంభించి ఆపై ఆఫ్రికాకు వెళ్ళవచ్చు. మనం చేయబోయే అన్ని సాహసాల గురించి ఆలోచించు. ఆ ఆలోచన ఎంత కష్టమైనా ఆతృతగా అనిపిస్తుంది అని గీత నవ్వింది. కొంత చర్చించిన తరువాత వారు నిర్ణయించుకున్నారు, ఈ వేసవిలో వారు తమ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం అనుకుంటారు. తర్వాతి కొన్ని నెలల్లో రాము మరియు గీత వారు సంపాదించిన ప్రతి రూపాయిని ఆదా చేశారు. వారు కూరగాయలు అమ్మడం, స్థానిక దుకాణాల్లో పనిచేయడం, చిన్న పిల్లలకు శిక్షణ ఇవ్వడం వంటి పనులు చేసేవారు. వారి సంపాదనతో వారు బలమైన బూట్లు, అవసరమైన వస్తువులు మరియు ప్రపంచ పటాన్ని కొన్నారు. బయలుదేరే తేదీ సమీపిస్తున్న కొద్దీ వారికి ఉత్సాహం మరియు భయం ఎక్కువైంది. వారి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. మీరు పెద్దయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదని వేడుకున్నారు. రామో తండ్రి మాట్లాడుతూ, ప్రపంచం మీరు అనుకున్నట్లుగా ఉండదు, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. వారు తమ కుటుంబాలకు సురక్షితంగా ఉంటామని, త్వరలోనే ఇంటికి తిరిగి వస్తామని హామీ ఇచ్చారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. నిత్యావసర వస్తువులు తీసుకొని ఎంతో ఆశగా రాము, గీత తెల్లవారుజామున బయలుదేరారు. రాము, గీత బయలుదేరిన సమయంలో ఆ గ్రామం మొత్తం నిద్రలోనే ఉంది. మొదటి కొన్ని రోజులు ఉత్సాహంగా గడిచాయి. వారు ఉత్సాహభరితమైన పువ్వుల తోటలు మరియు సందడిగా ఉన్న పట్టణాలు మరియు నిర్మలమైన నదుల గుండా నడిచారు. వారు పాటలు పాడుతూ, కథలు చెప్పుకుంటూ ముందుకు సాగారు. వారు నక్షత్రాల కింద క్యాంప్ వేసి క్యాంప్ ఫైర్ మీద సాధారణ భోజనం వండుకొని తిన్నారు. వారు ముందుకు సాగే కొద్దీ జరిగే సాహసాల గురించి కలలు కంటూ ఉండేవారు. వారు నగరానికి చేరుకున్న ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. నగరం యొక్క ఎత్తైన భవనాలు మరియు ప్రకాశవంతమైన దీపాలు వారి చిన్న గ్రామానికి పూర్తి విరుద్ధంగా ఉండేవి. ఇదే నేను చూడాలి అనుకున్నాను అనే గీత గట్టిగా అరిచింది. నగరంలో వారు ఊహించని సవాళ్లను ఎదుర్కొన్నారు. వారు రద్దీగా ఉండే వీధుల్లో ప్రయాణించి పట్టణ జీవితంలోని రద్దీని ఎదుర్కోవలసి వచ్చింది. ఒక సాయంత్రం ఒక పార్కులో విశ్రాంతి తీసుకున్నప్పుడు వారు చేసిన సాహసాలను తోటి ప్రయాణికులకు చెప్పారు. వారు వెళ్ళడానికి ఉత్తమమైన మార్గాలు మరియు వారు తప్పక చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకున్నారు. కొంత శక్తితో రాము మరియు గీత సమీప విమానాశ్రయానికి బస్సులో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడ వారు అమెరికాకు విమానంలో వెళ్ళాలని అనుకున్నారు. అయితే వారు టికెట్ డబ్బులు భరించలేరని తెలుసుకున్నప్పుడు నిరాశకు గురైనప్పటికీ ఓడిపోకుండా వారు కాలినడకన తమ ప్రయాణాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. తీరం వైపు వెళ్దామని రాము చెప్పాడు.
అక్కడ నుండి మనం అమెరికాకు ఒక మార్గాన్ని వెతుకుదాం అని రాము చెప్పినప్పుడు గీత అంగీకరించింది. వారు త్వరలో చేసే సాహసాల గురించి కలలు కంటూ సముద్రం వైపు బయలుదేరారు. తీరం వైపు నడుస్తున్నప్పుడు వారు అనేక మంది జనాలను, మత్స్యకారులను, ప్రయాణికులను మరియు స్థానికులను ఎదుర్కొన్నారు. వారితో వారు చేసిన సాహసాల గురించి పంచుకున్నారు. ఒకరోజు సాయంత్రం వారు బీచ్లో క్యాంపు వేస్తున్నప్పుడు కిరణ్ అనే మత్స్యకారుణ్ణి కలుసుకున్నారు. ఆ మత్స్యకారుడు కూడా యవ్వనంలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలను పర్యటించాను అని చెప్పాడు. ఆ మత్స్యకారుడు తను చేసిన సాహసాల గురించి చెప్తూ వారిని ఉత్తేజపరిచాడు. రాము, గీత తమ ప్రయాణాన్ని కొనసాగించడంతో వారాలు నెలలుగా మారాయి. వారు తీరానికి చేరుకొని ఒక చిన్న మత్స్యకార గ్రామానికి వెళ్ళారు. కిరణ్ వారికి గురువుగా మారి చేపలు పట్టడం, అలలను ఎలా నావిగేట్ చేయాలో నేర్పించాడు. అతను జీవితం మరియు సాహసం గురించి తన జ్ఞానాన్ని పంచుకున్నాడు. వారి కలలను సజీవంగా ఉంచమని వారిని ప్రోత్సహించాడు. ఒకరోజు చేపలు పట్టేటప్పుడు తీరానికి చాలా దూరంలో లంగరు వేసిన పడవను వారు గమనించారు. ఆ నౌక అమెరికాకు వెళ్ళే నౌక కావడం వల్ల రాములో ఉత్సాహం పెరిగింది. మనం కూడా కెప్టెన్ను అమెరికాకు వెళ్ళే నౌక ఎక్కించమని అడుగుదామని గీతతో చెప్పాడు. గీత ఆలోచించింది, కానీ అమెరికాకు వెళ్ళాలనే ఆశతో సరే అని చెప్పింది. స్నేహపూర్వక సంభాషణ తరువాత కెప్టెన్ వారిని అమెరికాకు విమానాలు ఉన్న సమీప నౌకాశ్రయానికి తీసుకువెళ్ళడానికి అంగీకరించాడు. వారు భారతదేశ తీరాలను విడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నప్పుడు వారిలో ఉత్సాహం పెరిగింది. పడవ ప్రయాణం అనేది ఒక సాహసం. సముద్రం గుండా ప్రయాణిస్తున్నప్పుడు రాము మరియు గీత విల్లు వద్ద నిలబడి వారి జుట్టుతో గాలి కొరడా దెబ్బను అనుభవించారు. వారు నవ్వుతూ పడవను నడుపుతూ వారు ఇంతకు ముందెన్నడూ అనుభవించని స్వేచ్ఛను అనుభవించారు. వారు ఓడరేవును చేరుకున్నప్పుడు వారు దూరంలో నగరం యొక్క రూపురేఖలను చూడగలిగారు. కెప్టెన్ వారిని విడిచిపెట్టి అలల వీడ్కోలు పలుకుతూ వారు విదేశీ గడ్డపై అడుగుపెట్టారు. వారు విమానాశ్రయానికి వెళ్ళేటప్పుడు వారి హృదయాలు ఎంతో ఉత్సాహంగా పరిగెత్తాయి. సుదీర్ఘ నిరీక్షణ మరియు కొన్ని ఒడిదుడుకుల తరువాత వారు పొదుపు చేసిన డబ్బును మరియు ఓడరేవులో సహాయం చేయడం ద్వారా సంపాదించిన డబ్బును ఉపయోగించి అమెరికాకు టికెట్లను కొనుగోలు చేయగలిగారు. విమానం టేకాఫ్ అయినప్పుడు వారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. వాటి కింద ఉన్న విస్తారమైన సముద్రం చూడదగిన దృశ్యంగా ఉంది మరియు వారిలో భయంగా ఎంత ఉన్నారో అలాగే ఉల్లాసంగా కూడా ఉన్నారు. వారు అక్కడ విమానం దిగగానే న్యూయార్క్ నగరం యొక్క సందడిగా ఉండే వాతావరణం వారికి స్వాగతం పలికింది. వీధులు జనాలతో కిక్కిరిసిపోయాయి. అక్కడ ఉన్న స్థానికులతో రాము మరియు గీత వారు ప్రయాణం చేసిన తీరును అంతా వివరించారు. అక్కడ ఉన్న స్థానికులు వారితో స్నేహం చేయడానికి ముందుకు వచ్చారు. అక్కడి ప్రజల జీవన శైలి గురించి మరియు అక్కడ ఉన్న ప్రకృతి దృశ్యాల గురించి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఓ కొత్త సాహసం మరియు వారు ఇంటికి దూరంగా ఉన్నా కూడా ఎంతో థ్రిల్ ఫీల్ అయ్యారు. సందడిగా ఉన్న ఓడరేవు నగరానికి వారిని నడిపించిన సంతోషకరమైన పడవ ప్రయాణం తరువాత రాము మరియు గీత ప్రశాంతంగా నిలబడి అమెరికా దృశ్యాలు మరియు శబ్దాలను గ్రహించారు. సంస్కృతులు, భాషలు మరియు ప్రకాశవంతమైన వాతావరణాన్ని చూస్తూ ఉండిపోయారు. ముందు ముందు ఏమి జరగబోతుందో అనే భయం మరియు ఉత్సాహం రెండింటిని వారు అనుభవిస్తున్నారు.
న్యూయార్క్ నగరాన్ని చూస్తూ మనం వేసిన మొదటి స్టెప్ న్యూయార్క్ నగరం అని అనుకుంటూ మనం ఒక చిన్న మ్యాప్ తీసుకొని మనం చేసిన సాహసం అని అనుకుంటున్నారు. వారిని వారే ఉత్తేజపరుచుకున్నారు. రాము మరియు గీత అక్కడ చూడదగిన ప్రదేశాలు చూడడానికి బయలుదేరారు. వారు సెంట్రల్ పార్కులో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు అక్కడ నగరం యొక్క గందరగోళం మధ్య విశాలమైన పచ్చదనం మరియు ప్రశాంతతను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడి ప్రజలు జాగింగ్ చేస్తుంటే చూడు అని గీత గట్టిగా అరిచింది. అక్కడ ఉన్న సంగీతకారులతో ఆ ప్రదేశం ప్రశాంతంగా ఉంది. రాము తల ఊపుతూ ఫోటోలు తీసి ప్రతి క్షణాన్ని వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలో బంధించాడు. వారు పార్కులో గంటలు గంటలు తిరుగుతూ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అక్కడ ఉన్న పిల్లలతో కలిసి ఆడుకున్నారు. ఈ అనుభవం వారికి ఇంట్లోనే ఉన్న ఫీల్ కలిగించింది. సెంట్రల్ పార్కు తరువాత వారు టైమ్స్ స్క్వేర్ సందర్శించారు. అక్కడ ప్రకాశవంతంగా మెరిసే లైట్లు వారికి ప్రతి రాత్రి ఒక పండుగలాగా అనిపించింది. వారు అక్కడ ఉన్న స్ట్రీట్ సింగర్స్ మరియు స్ట్రీట్ డాన్సర్స్తో ఫోటో తీసుకున్నారు. వారు విన్న పిజ్జా మరియు బర్గర్లను మొదటిసారి తింటూ ఎంజాయ్ చేశారు. వారు అన్వేషణ ఎంత ఉత్కంఠభరితంగా ఉందో వారి ఆర్థిక వాస్తవికత అంతంత మాత్రంగానే ఉంది. వారి దగ్గర డబ్బు ఎక్కువగా లేదు. వారు ఇండియా వెళ్ళడానికి సరిపడా డబ్బు లేకపోవడం వల్ల డబ్బు సంపాదించుకోవడం కోసం అక్కడ అనేక మార్గాలు వెతికారు. రాము ఒక కేఫ్లో పనిచేస్తున్నాడు. గీత పుస్తకాల దుకాణంలో చేరింది. వారు అనేక వారాల పాటు రెస్ట్ లేకుండా పనిచేసి వారి ఉద్యోగాలు సమతుల్యం చేసుకున్నారు. ప్రతి సాయంత్రం వారు తమ అనుభవాలను పంచుకోవడానికి మరియు వారి తదుపరి సాహసాలను ప్లాన్ చేయడానికి కలుస్తారు. రాము అక్కడ పనిచేస్తూ కాఫీ ఎలా తయారు చేయాలి, అక్కడ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి అని తెలుసుకున్నాడు. గీత అక్కడ ఉన్న పుస్తకాలు చదవడంలో మునిగిపోయి ఆ పుస్తకం యొక్క రచయితల గురించి షాపు యజమానిని అడిగి తెలుసుకునేది. విమానం ప్రయాణం కోసం డబ్బు ఆదా చేస్తూ ఖర్చులను తగ్గించేవారు. వారు వారి బడ్జెట్కు అనుకూలమైన భోజనాన్ని ఎంచుకున్నారు. తరచుగా వీధి విక్రేతల నుండి భోజనాన్ని పంచుకున్నారు. వారు వివిధ రకాల ఆహారాలను రుచి చూశారు. 1 నెల కష్టపడి పనిచేసిన తరువాత వారు ఇండియాకు టికెట్లు కొనడానికి తగినంత డబ్బు సేకరించారు. గీత మనం సంపాదించాము అనగానే రాము కళ్ళు ఉత్సాహంతో మెరిశాయి. గీత మరియు రాము సెంట్రల్ పార్కుకు వెళ్ళి సమీపంలోని బేకరీ నుండి కొన్ని బుట్ట కేక్లను తిన్నారు. వారు గడ్డిపై కూర్చున్నప్పుడు వారు ఇప్పటి వరకు తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు మరియు వారి సాహసం యొక్క తదుపరి దశ గురించి చర్చించారు. ఫ్లైట్ బుకింగ్ మరియు తమ పొదుపు డబ్బును చేతిలో ఉంచుకొని వారు విమానాశ్రయానికి వెళ్ళారు. వారు విమానం ఎక్కుతూ విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు వారు సముద్రాలను దాటుతున్నప్పుడు ప్రకృతి దృశ్యాలను మారడాన్ని చూసి కిటికీ నుండి కనిపించే దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇలా చూస్తుండగా విమానం ఇండియాకు చేరుకుంది. విమానం దిగుతూ వారు ఇద్దరూ ఎంతో ఆనందపడ్డారు. అక్కడి నుండి వారు వారి సొంత గ్రామాలకు వెళ్ళారు. వారి తల్లిదండ్రులను చూసి ఎంతో ఆనందపడ్డారు. వారి తల్లిదండ్రులను కూడా వారిని చూసి ఎంతో సంతోషించారు. ఈ ప్రయాణంలో వారు చేసిన చెప్పుకోదగ్గ ప్రాంతాల గురించి చెప్పారు. అవి సెంట్రల్ పార్క్, టైమ్స్ స్క్వేర్, బ్రూక్లిన్ బ్రిడ్జ్, ఫుడ్ ట్రక్ ఫెస్టివల్
మ్యూజియం విజిట్ చేశాము అని చెప్పుకుంటూ వారు ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా చెప్పారు. మా ప్రయాణంలో వర్షాలు వస్తుంటే చెట్ల కిందికి చేరి తలదాచుకోవడం, సరిపోను డబ్బు లేకపోవడం, భాష వలన ఇబ్బంది పడటం, ఒక్కోసారి తిండి కూడా దొరకకపోవడం, ఆరోగ్య సమస్యలు, దగ్గు, జలుబు, జ్వరం, ట్రాన్స్పోర్ట్ సమస్యలు, క్రూర మృగాలతో బాధపడ్డాము అని చెప్పుకున్నారు. 16 సంవత్సరాల వయసులోనే వారిరువురు ప్రపంచాన్ని పర్యటించాలనే ఆలోచన ఎంతో గొప్పది అయినప్పటికీ ఆ సాహసం చాలా ఇబ్బందికరంగా అనిపించినా వారిరువురు దానిని ఆనందంగా మార్చుకున్నారు.